హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సామ్సంగ్ M51 ఈరోజు అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోయింది. ఈరోజు వీడియోలో ఈ ఫోన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ ప్రైస్లో ఇది మనకు వర్తా కాదా అనేది చూద్దాం. డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 6.7 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. వీళ్ళు ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అంటున్నారు. సో ఇన్ఫినిటీ ఓ అంటే సెంటర్ పంచల్ కెమెరా డిస్ప్లే అని చెప్పొచ్చు మనము. అండ్ ఇది మనకి AMOLED ప్యానెల్తో వస్తుంది. సో సామ్సంగ్ AMOLED డిస్ప్లేస్ ఎక్సలెంట్ ఉంటాయి మనకు. సో మనకు కలర్స్ అనేవి రిచ్ ఉంటాయి, బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉంటాయి. సో డిస్ప్లే ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే అది మనకు 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో 90 Hz కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. సో ఈ బడ్జెట్లో ఓకే అని చెప్పొచ్చు సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే. సో మనం వేరే ఫోన్స్లో చూసుకున్నా కూడా మనకు 25,000 అండర్లో 90 Hz డిస్ప్లేస్ అయితే లేవు. AMOLEDలో 90 కానీ 120 Hz కానీ మనకు రీసెంట్గా OnePlus Nordలో అయితే వచ్చింది. అది ఇంకా బేస్ వేరియంట్ అయితే మనకు రాలేదు. 25,000 వేరియంట్ 6GB RAM 64ది. సో ఓకే అనే చెప్పొచ్చు. మనకు 60 Hz ఉన్నా కూడా సామ్సంగ్ బ్రాండ్ పరంగా మనము కన్సిడర్ అయితే చేయొచ్చు. సో మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలంటే మాత్రం ఈ బడ్జెట్లో కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే మనకు OnePlus Nord అయితే ఉంది. సో దాంట్లో మనకు 90 Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో మీరు దాన్ని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనకు సామ్సంగ్ ఫోన్స్లో మిడ్ రేంజ్ ఫోన్స్లో మ్యాక్సిమం ఎక్సినోస్ ప్రాసెసర్ లేకపోతే లో ఎండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 730G. ఇది మనకు పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. హెవీ గేమింగ్కి హెవీ యూసేజ్కి ప్రాసెసర్ అయితే మనకు బాగానే ఉంటుంది. ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు సో దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే మాత్రము ముందుతో కంపేర్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఎగ్జినోస్ సో మనకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే వచ్చేవి కాదు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం 730G అయితే తీసుకొచ్చారు. సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే ఈ ప్రైస్లో మనకు 730G ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పవచ్చు. సో హెవీ గేమింగ్కి అండ్ హెవీ యూసేజ్కి అయితే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. కాకపోతే మీరు మరీ హెవీ గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలంటే మాత్రము సో దీనికన్నా మాకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అయితే ఫోన్స్ ఉన్నాయి. సో K20 Pro. సో ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే సో దీంట్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మీరు మరీ హెవీ గేమింగ్ కోసం ఫోన్ కావాలంటే మాత్రం ఆ ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు ట్రిపుల్ స్లాట్ వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ మన మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ని వేసుకొని మనం 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సోనీ IMX682 సెన్సార్, f1.8 అపర్చర్తో వస్తుంది. సో అది మనకు చాలా మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. టాప్ సెన్సార్, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 సెన్సార్తో వస్తుంది. సో ఇది కూడా మనకు చాలా మంచి సెన్సార్. సో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఈ సోనీ సెన్సార్ అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో కెమెరాస్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ పరంగా చాలా బాగున్నాయి. సో మనకు రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయని చెప్పొచ్చు. సో రీసెంట్గా మనకు M సిరీస్ ఏవైతే ఉన్నాయో M సిరీస్లో కెమెరాస్ అయితే వీళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ వచ్చారు. సో డెఫినెట్గా మనం మంచి రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కెమెరా పరంగా చూసుకున్నా కూడా. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే ఈ ఫోన్లో 7000 mAh బ్యాటరీ ఉంది. సో 7000 అంటే చాలా మ్యాసివ్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో 5000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకు 7000 mAh బ్యాటరీ ఉంది. సో ఒక మంచి విషయం. మనకు నార్మల్గానే సామ్సంగ్ ఫోన్స్లో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మనకి ఇంకా 7000 mAh బ్యాటరీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు. సో ఈజీగా ఒక 3 days అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక మీడియం యూజర్, హెవీ యూజర్ 1.5 to 2 days అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో 25 వాట్ అంటే డీసెంట్ మనకు 1.5 hour లోపు మనకు ఈజీగా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు Type-C పోర్ట్తోనే వస్తుంది. సో Type-C to Type-C ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. రివర్స్ ఛార్జింగ్ కూడా మనం అయితే చేయవచ్చు ఫోన్ని యూజ్ చేసుకొని. అండ్ దీంట్లో 3.5mm జాక్ కూడా ఉంది. సో ఇది కూడా స్కిప్ చేయలేదు, ఒక మంచి విషయమే. అండ్ ఇది మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్ మౌంట్ అయితే ఉంటుంది. సో సైడ్కి మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వైడ్
M51 సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సో ఇవి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 24,999 ఉంది. అండ్ ఇంకొకటి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 26,999 ఉంది. సో ఓవరాల్ గా ప్రైసింగ్ చూసుకుంటే కూడా ముందుతో కంపేర్ చేస్తే సామ్సంగ్ ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ లోనే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ సేల్ మనకు సెప్టెంబర్ 18th అయితే ఉంది. ఫస్ట్ సేల్ రోజు మనకు HDFC కార్డ్స్ మీద 2000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఉంది. అంటే బేస్ వేరియంట్ మనకు 23,000 లో వస్తుంది. 23,000 లో ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ ప్రైసింగ్ లో మనం ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చా అంటే, సో సామ్సంగ్ బ్రాండ్ లో మీకు ఒక ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి ప్రైసింగ్ లో మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. కాకపోతే మనకి ఈ బడ్జెట్ లో వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి వేరే బ్రాండ్స్ తోని. సో మనకు రెడ్మీ K20 Pro కానీ ఇంకొంచెం పెట్టుకుంటే OnePlus Nord కూడా వస్తుంది. అవి ఇంకొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఎంతైనా సామ్సంగ్ బ్రాండ్ ఇది. సో సామ్సంగ్ బ్రాండ్ లో వీళ్ళైతే ఈ ప్రైస్ లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే తేయడానికి అయితే ట్రై చేశారు. సామ్సంగ్ బ్రాండ్ లో మీకు ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం 25,000 లో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. డిస్ప్లే బాగుంటుంది, మనకు మంచి ప్రాసెసర్ ఉంది. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది కూడా. అండ్ మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి బ్యాటరీ ఉంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ అనే చెప్పొచ్చు 25,000 లో సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే. సో ఈ ఫోన్కి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.